హరిబాబు పంపు ఇక్కడ వస్తుంది, పంపు ఇక్కడ వస్తుంది, అక్కడ వద్దు. సామెతల గ్రంథం 17:22 17:22 17:22 సారీ 12:22 సగం నుంచి ఉండొచ్చు. చూడండి, సామెతల గ్రంథం 12:22 సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు, విశ్వాసముంచువారు ఆయనకి ఇష్టం. మీకు ఈ రోజు నుంచి కూడా మీకు రాకూడని డౌట్ ఏంటంటే పరలోకం వెళ్తామా వెళ్ళవు. నేను ముందే చెప్తాను, నువ్వు దేనికి భయపడతావో అదే జరిగిద్ది. వెళ్తాను అని అనుకో వెళ్తావు, ఏదనుకుంటే అది జరిగిద్ది. ఓకేనా? రైట్. రెండోది ఏంటి? సామెతల గ్రంథం 12:22 సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. సత్యం అంటే ఏంటో చెప్పండి నాకు. అంతేనా? అయితే నేను ఈ పార్ట్ 2 చెప్పడం అనవసరం. సత్యం అంటే ఏంటి చెప్పండి. అంటే నేనేది చెప్పినా మీరేది చెప్పినా ఆధారం ఉండాలి. ఇప్పుడు సరేశ్వరబాబు గారు నేను ఆయన ఇంటికి నేను ఆయన ఇంటికి వెళ్తాం, వెళ్ళి ఇంటి పక్క వాళ్ళని పిలిచి ఆయన నా దగ్గర 10,000 తీసుకున్నాడు అన్న. ఇంటి పక్క వచ్చి ఏమడుగుతాడు? ఆధారం ఏది అంటాడు, నోటు ఉంటే చూపించు అంటాడు. అంతేనా? అలాగే సత్యం అంటే సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. సత్యం అంటే ఏంటని అడిగా, మీరు ఏమన్నారు? వాక్యమే సత్యం అన్నారు. నేను ఆధారం ఏంటని అడుగుతున్నాను. యోహాను సువార్త 17:17 అంతేనా? నీ వాక్యమే సత్యం. సత్యం అంటే వాక్యమే, కానీ ఇంకోటి కూడా ఉంది. సత్యం అంటే చెప్పండి ఏంటో. క్రీస్తు ఎవరు చెప్పింది? నేనే మార్గము, నేనే సత్యము. సత్యము అంటే వాక్యమే, సత్యం అంటే వాక్యమే కాదు. వినుట వలన విశ్వాసం కాదు, చదువుట వలన, వినుట వలన, ప్రార్థించుట వలన విశ్వాసం కలుగును. సత్యం అంటే ఏంటంటే నేనే సత్యం అన్న యేసుక్రీస్తు సత్యమే. నీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథం కూడా, వాక్యం కూడా సత్యమే. వాక్యము సత్యమే. రెఫరెన్స్ ఏంటంటే సత్యం అనగానేమి? యోహాను సువార్త 14:6 ప్రకారం యేసే సత్యము. యోహాను సువార్త 17:17 ప్రకారం నీ వాక్యమే సత్యము. సత్యమును ప్రేమించువారు, సత్యమును అనుసరించువారు సత్యవర్తనులు. సత్యవర్తనులు అంటే సత్యమును ప్రేమించువారు, సత్యమును అనుసరించేవారు. ఒక మాటలో చెప్పాలి అంటే సత్యమును ఇష్టపడువారు. ఓకేనండి? నమ్ముకొనవలసింది ఒకే ఒక్కడిని. ఎవరిని? సత్యవర్తనుడైన యేసుక్రీస్తుని. ఓకేనా? సత్యవర్తనుడైన యేసుక్రీస్తుని. నమ్మకం ఉంచవలసింది సత్యమైన వాక్యము మీద. మరొకసారి చెప్పనా? నమ్ముకొనవలసింది ఒకే ఒక్కడిని, సత్యవర్తనుడైన యేసుక్రీస్తుని. నమ్మకం ఉంచవలసింది సత్యవాక్యము మీద. క్రైస్తవులు యేసుని అంగీకరించారు కానీ సత్యములోకి రాలా. అందుకే మనం ఒక టైటిల్ ఉండేది, తీసాను కానీ ఫ్లెక్స్ పోయిందని, సత్య సంబంధులు ఎరుగని సత్యాలు. క్రీస్తులోనికి వచ్చారు, క్రీస్తుని తెలుసుకున్నారు కానీ వాక్య సత్యంలోనికి రాలా. అంటే అర్థం ఏంటంటే వాక్యం తెలియలే. చెప్పింది మీకు అర్థమవుతుందా? క్రైస్తవులు యేసుని అంగీకరించి సత్యంలోనికి వచ్చారు కానీ వాక్య సత్యంలోనికి రాలేదు. వాక్యం అందరికీ దొరికింది కానీ సత్యం అందరికీ కూడా దొరకలేదు. సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. వాక్యాన్ని అబద్ధంగా చెప్తే నిత్య నరకం. నమ్మి బాప్తిస్మం పొందితే రక్షింపబడతామంటే ఈరోజు ఎన్ని వచ్చినాయి అంటే భయంకరమైన బాధ ఉంటుంది. మీకు తెలుసలేదో, బాప్తిస్మమే అవసరం లేదనే బాధ ఉంది. ఈనాటికి ఉందండి. చాలామంది బాప్తిస్మం కూడా తీసుకోరు. కొంతమంది పసిగుడ్డుగా ఉన్నప్పుడే, అది చంటి పిల్లలకే బాప్తిస్మం ఉంది, జెండా కింద ఉంది. ఇలా చూసుకుంటే ఇవన్నీ ఏంటి? సత్యానికి విరోధమైన బాధలు. ఏమి కావాలో దేవుడికి ముందే తెలుసు. దేవుని మనం ఏమీ అడగవసరం లేదంటారు. అలా అయితే యేసుక్రీస్తు ఎందుకు ప్రార్థించాడు? ఒక్క కొండలను చూస్తే అలా ఉంటుంది అనమాట. అంటే ప్రార్థన చేయాలా వద్దా? ఖచ్చితంగా చేయాలి. కొత్త నిబంధనల ప్రకారం పాత నిబంధనలో దశంభాగాలు ఉన్నాయండి, కొత్త నిబంధనలో దశంభాగాలు ఇమ్మని లేదండి. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి దేవుని పనికి ఎంత అవసరమైతే అంత ఇవ్వమని ఉంది. చరస్థిరాస్తులు అమ్మిమ్మనుంది కదా తప్పితే దశంభాగాలు ఇమ్మని లేదంటే. అర్థం ఏంటంటే ఇచ్చే స్థాయి పెరిగిందనా పెరగలేదనా? గట్టిగా మాట్లాడితే నీ శరీరమును సజీవ యాగముగా దేవునికి సమర్పించమని ఉంది. సత్యంలో మనల్ని నడిపిస్తాడు దేవుడు. ఇప్పటి వరకు మనం సత్యంలో నడుస్తున్నందుకు దేవునికి క్రీస్తునామములో మనం అందరం కూడా
కృతజ్ఞతలు తెలియజేయవలసిన వారమై ఉన్నాము. ప్రార్థన అనే సిస్టాన్ని దేవుడు ఎందుకు పెట్టుకొచ్చాడంటే, ప్రార్థన అనే సిస్టాన్ని దేవుడు ఎందుకు పెట్టుకొచ్చాడంటే, ఏదైనా వనంలో ప్రతిరోజు దేవుడు దగ్గరకు వచ్చి చక్కగా ఆదాము అవ్వలతో మాట్లాడేవాడు. పాపం తర్వాత ఏమైందంటే ఈ కనెక్షన్ కట్ అయిపోయింది. కనెక్షన్ పూర్తిగా కట్ అయిపోయింది. పాపం ఎక్కువ అవుతున్న కొద్దీ దేవుడికి మనిషికి గ్యాప్ ఏమైందంటే ఇంకా పెరిగిపోతూ వచ్చేసింది. అప్పుడు ఒక సిస్టమ్ అనేది దేవుడు ప్రారంభించాడు. ఏనేషు కాలంలో ఒక భక్తుని ద్వారా ప్రార్థన చేయటం అనేది ప్రారంభమైంది. ఏనేషు కాలంలో ప్రార్థన చేయటం అనేది ప్రారంభం అవటం అనేది జరిగింది. మీ అందరికీ కూడా అది రెఫరెన్స్ అంతా కూడా తెలుసు. సత్యము, నిజము, వాక్యము, సత్యానికి విరుద్ధంగా మనం మాట్లాడకూడదు. అబద్ధం అనేది 2 రకాలండి. లోకంలో మన అవసరాది కొద్దీ 1, 2 మనం ఆడుతూ ఉంటాం. అవి దేవుడు పరిగణలోనికి తీసుకుని, సత్య సంబంధమైన అబద్ధం ఉంటుంది చూసారా, దాన్ని మాత్రం బాగా పరిగణలోకి తీసుకుని శిక్ష విధించడం అనేది జరుగుతుంది. కొన్ని మన అవసరాలకి అది అనుగుణంగా, దేవునికి విరుద్ధంగా కాకుండా దాన్ని అలా మీకు ఒక్కొక్కసారి మీకు ఎన్ని నేను చెప్పాల్సిన, లోకంలో అవసరానికి కొన్ని చెప్పే మన అబద్ధాల గురించి కాదు, కానీ వాక్యాన్ని తిప్పి మాట్లాడేవారు ఉంటారు చూసారా, వాళ్ళందరినీ కూడా దేవుడు ఊరుకొని అంటున్నాడు. సంఖ్యాకాండం చూడండి, 13వ అధ్యాయం 1వ వచనం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 1వ వచనం. సంఖ్యాకాండం యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాను, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. సమాచారాన్ని తెలుసుకురావడానికి మనుషులు పంపారు. అందరూ ఏం చెప్పారండి? ఏదేదో చెప్పారు. 2 మాత్రమే సత్యాన్ని చెప్పారు. ఎవరాళ్ళు? 37వ వచనంలో ఉంటుంది. కాలేబు యెహోషువ 14:37. వాళ్ళిద్దరు మాత్రమే సత్యమును అనుసరించి 2 చెప్పారు. సత్యమును అనుసరించకుండా మిగిలిన అందరూ చెప్పారు. వీళ్ళిద్దరే కానానికి వెళ్ళారు. వీళ్ళిద్దరే దేవునికి ఇష్టలుగా ఉన్నారు. వీళ్ళిద్దరిలో కూడా ఏముందంటే విశ్వాసము ఉంది. విశ్వాసం ఉందా లేదా? సత్యవర్తనులు ఆయనకి ఇష్టలుగా ఉన్నారు కాబట్టే బ్రతకడం అనేది జరిగింది. ఇష్టలకు రాని వాళ్ళందరూ కూడా ఏమైపోయారంటే బ్రతకలేదు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 14 వచ్చిన వాళ్ళందరూ, వీళ్ళిద్దరూ సత్యవర్తనులు అయితే మిగిలిన వాళ్ళందరూ కూడా అసత్యవర్తనులు అని రాయబడిన చూడండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 14 వచనం. యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని, వారు వ్యభిచారులను, సరిపోద్ది, అసత్యవర్తనులు. విశ్వాసులు ఇష్టలు, అవిశ్వాసులు ఇష్టలు కాదు. సత్యవర్తనులు ఇష్టలు. ఇక్కడ అసత్యవర్తనులు ఇష్టలు కాదు కాబట్టి వాళ్ళందరినీ సంహరించడం అనేది జరిగింది. సింపుల్గా అబ్జర్వ్ చేస్తాను. మీకు ముందుకెళ్తాను నేను. చెప్పండి. విశ్వాసులు ఇష్టలు, విశ్వాసానికి వ్యతిరేకం భయపడ్డం. రెండోది సత్యవర్తనులు దేవునికి ఇష్టలు. సత్యవర్తనులు అంటే యేసు సత్యము, వాక్యము సత్యము. సత్యవర్తనులు అంటే అర్థం ఏంటి? సత్య ప్రకారం, వాక్య ప్రకారం జీవించడం అనమాట. నువ్వు వాక్య ప్రకారం జీవిస్తే నువ్వు దేవునికి ఇష్టడివి. వాక్య ప్రకారం జీవించకపోతే సత్యవర్తనులు అనే మాటకు ఇంకో అర్థం ఏంటంటే, బోధించే వాళ్ళు కూడా విశ్వాసం వస్తాడో రాడో, వచ్చే ఆదివారం వస్తాడో రాడో, మందను పోగు చేసుకోవాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేస్తూ ఆవిడ మీదకి ఒక మాట, ప్రార్థన చేస్తూ ఈవిడ మీదకి ఒక మాట. అలా ఉండకూడదు. సత్యవర్తనులు అంటే సత్యంలో నేను ఏ చేయమందో గట్టిగా ఎవరైనా మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని చెప్పే మొట్టమొదటి మాట ఏంటంటే, నేను కాదమ్మా, నీకు నువ్వు చేసుకుంటే దేవుడు చక్కగా నాకన్నా గొప్పగా నీ మొర వింటాడని చెప్తాను. అందుకే ఇక్కడ మనకు చర్చ అంతా అయిపోయిన తర్వాత ప్రార్థనలు ఉండవు. ఎందుకు ఉండవంటే మనం సత్యవర్తనులం. యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, నా తండ్రికి నేను చేసుకున్నాను, మీ తండ్రికి మీరు చేసుకోండి. మీ అవసరాలన్నీ కూడా ఎవరికి చెప్పుకోవాలంటే చక్కగా దేవుడికి చెప్పుకోండి. అంత ఇల్లంతా ఖాళీగా ఉండి మీరు ఖాళీగా ఉండి చక్కగా గదిలో తలిపేసుకుని చేసుకోమని చెప్పడం కూడా
జరిగింది. సంఘం అంతా కలిపి ఇప్పుడు సర్వేశ్వరరావు గారిని చివరి ముగింపు ప్రార్థన ఎందుకు చేయమంటాను అంటే, నాకు తెలిసి మనందరిలోకి ఆయన బాగా ప్రార్థన చేస్తాడు. మీరు ఏమన్నా అనుకోండి, చాలా అద్భుతంగా చేస్తాడు ఆయన. ఎవరికైనా భవిష్యత్తులో మనం ప్రార్థన ఎలా చేయాలని ఎవరైనా అడిగారు అనుకోండి, ఆయన మాత్రం ప్రార్థన చేసే వీడియోలు ప్రతి వారం ఒకటి అప్లోడ్ అవుతూ ఉంటుంది. ఒక 20 మెసేజ్లు ఉంటే ప్రార్థన చేయడం వచ్చేది మనకు కూడా. ఎక్కడ చూసి చేరి తెలుసా మీకు ప్రార్థన? హృదయం అనే పల్లకంలో నుంచి వస్తుంది. అది దాని మీద రాసుకున్న మాటలు. ఓకేనండి. ఇద్దరు మాత్రం ఏం చెప్పారంటే సత్యాన్ని చెప్పారు. మనం కూడా వాక్యంలో సంఘాన్ని పెంచుకోవాలని, జనాల్ని పెంచుకోవాలని ఇప్పుడు కూడా వాక్యంలో లేని చెప్పి జనాల్ని ఇప్పుడు కూడా మోసం అనేది చేయకూడదు. వచ్చే విశ్వాసికి ఖచ్చితంగా మనం ఏం చేయాలి అంటే వాక్యాన్ని చదివించాలి. వాక్యాన్ని చదివితే ఆటోమేటిక్గా నేర్చుకోవడం వస్తుంది. నేర్చుకోవడం తర్వాత అనుసరించడం అనేది మొత్తం అంతా లింక్ ఎక్కడ ఉందంటే బైబిల్ చదవాలి. చదవడం కోసమే ఈ పరీక్షలు. ఓకేనా? పార్ట్ 1 చెప్పండి. దేవునికి ఇష్టలే పరలోకానికి అర్హులు. మొదటి ఇష్టం ఏంటి? దేవునికి విశ్వాసం. ఆయన మీద నమ్మకం ఉంచటమే ఆయనకి ఇష్టం. రెండోది ఆయన చెప్పిన మాట ప్రకారం నడవటం, ప్రకటించడమే ఆయనకి ఇష్టం. ఓకే, అయితే మూడో చెప్పేస్తా. ఓకే, మూడోది ఒకసారి ఆఫ్ చేసాను. హరి ఒకసారి అక్క హరి అక్కడ కూర్చున్నారు.